బాలాజీ నగర్ లో 3 కోట్ల విలువ కలిగే ప్రభుత్వ స్థలాన్ని కూల్చితే తప్పేంటని రుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే విధ్వంసం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని బెదిరించాలంటే మీ వల్ల కాదని ఆయన హెచ్చరించారు. వైసీపీలో విధ్వంసం కొనసాగిందన్నారు. నిన్న చంద్రశేఖర్ రెడ్డి, ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది. అసలు రాక్షస పాలనకి కేరా వైఎస్ఆర్సీపీ పార్టీ, విధ్వంసం మీ సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ. మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్ లో ఒక బిల్డింగ్ కొట్టారు. పాపతను చంద్రశేఖర్ రెడ్డి కన్నీళ్ళ గారిని, గోవర్ధన్ రెడ్డి కుంకుడు గారింది కాదంటోలా. ఎవడమ్మా మొగుడు ఆ స్థలం? ఆ స్థలం కాలం పూర్వంతో గవర్నమెంట్ది, అంటే కార్పొరేషన్ దాని హక్కు. దేవుడు భూములకి దేవుడు యజమాను, గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని. గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉండి మాంసం అంగడి, ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయడం జరిగింది. మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఓకే, మరి 3 కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు, నష్టపోయారు అంటున్నారు. ఎవడబ్బ సొత్తు స్థలం? 3 కోట్ల రూపాయలు అవుతుంది స్థలం. ఈరోజు అక్కడ అంకణం 15 అంకణాలు, 15 లక్షలు, 25 అంకణాలు, దాదాపు 3.5 కోటి పైన చేసే స్థలం అది. ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది. చూడండి, మొన్నటిదాకా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు. ఎవరికి దాని మీద నారాయణ గారికి కొట్టాలని ఎవరికి లేదు, మాకు లేదు, ఒకరి మీద కక్ష లేదు, అధికారులు తప్పు చేయలేదు. ఈరోజు కాకాని గారి మాటలు చూస్తే, నేను చంద్రశేఖర్ గారి మాటలు వింటే నవ్వు వస్తుంది. నువ్వు అయ్యారు చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు చదువుకున్నావు మా సర్వోదయ కాలేజీలో, నువ్వు చదువుకున్నావు సర్వోదయ కాలేజీలో చంద్రశేఖర్ రెడ్డి. ఆనాడు విద్యార్థి రాజకీయాల్లో నాతో నువ్వు తిరుగున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా 6 క్లాస్ రిప్రజెంటేటివ్ అనుకుంటా నా తరఫున. ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి. కోర్టులో ఉందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. ఏముంది కోర్టు ఆర్డర్? మేము స్టే ఇవ్వటం లేదు, దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకోటి తిడతామనో కాదు, కోర్టు ఆర్డర్ చూడండి. మీకు చదువు రాకుంటే మీ లాయర్ చూపించండి. అంతేగాని నారాయణ గారు పాల్గొట్టమన్నారు, నారాయణ గారు ఒక జీవోదండి మీరు విధ్వంసం చేస్తాం వైసీపీ. ఎవరు చేసామండి టౌన్లో విధ్వంసం? ఎవరిని కొట్టామండి మేము? ఒకరి మీద తినేడు సౌండ్ పెట్టావా? ఒకరి మీద ఒక అక్రమం కేసు పెట్టారా మా నారాయణ గారు? ఒకరి మీద రౌడీ షీట్ పెట్టారా? మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్టదరిద్రపు ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్లో మా జహీర్ ఒక పట్టా ఉంది వెంకటేశ్వరపురంలో, పాస్బుక్ అది ముందులో నాగయ్య అనే పేరుతో పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పెంచలమ్మ అనేవి లేఅవుట్ వేసింది. దాంట్లో మీరు కొనుగోలు చేశారు, 3 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. స్థలం లేఅవుట్, పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు. అరాచక పాలన చేసింది మీరు, మమ్మల్ని అంటారా? పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం వాళ్ళు ఫోన్ ఎత్తకూడదు, తెలుగుదేశం వాళ్ళు పనులు కాకూడదు అని మీరు కదా చెప్పింది. ఈ రోజు నారాయణ గారు ఆయన చదువుకున్నాడు కాబట్టి ప్రతి కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు, ఎవరు మన కార్యకర్త తగ్గపోవద్దు, ఎవరు పోయినా 2 లోపల ఇస్తాను అని చెప్పినటువంటి ఒక మంచి మనిషి నారాయణ గారు. మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు తెలుగుదేశంలో కొట్టండి, తెలుగుదేశంలో యాక్సిడెంట్ చేయండి, నా కొట్టాలి, చంపేయండి. ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకుల పరిపాలనలో
రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100,000 మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని విధ్వంసం చేసింది ఎవరు? ఇల్లు కూర్చింది ఎవరు? చంపింది ఎవరు? రాష్ట్రంలో అందరికీ తెలుసయ్యా. ఏందో నీ అమ్మ పడవ మేమేదో ద్రోహం చేసేసినట్టు, మేమేదో అన్యాయం చేసేసినట్టు అక్రమ కేసులు పెడతాం. పోలీసులు జాగ్రత్తగా ఉండండి, కమిషనర్ జాగ్రత్తగా ఉండండి. ఏం తప్పు చేశాడు కమిషనర్? ఏం తప్పు చేశాడు అధికారులు? కోర్టు ఆర్డర్ ప్రకారం పోయారు, కోర్టు ఆర్డర్ ప్రకారం చూశారు, వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. తప్పేమని చెప్పి అడుగుతున్నా. ఏం బెదిరిస్తున్నావా? మా ప్రభుత్వం వస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగటికల్లు బాగా గంటున్నారు. మీరు పగటికల్లు మాత్రం బాగా గంటున్నారు మా ప్రభుత్వం వస్తుందని. ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలేరు, మీరు గెలవలేరు. మీరు నారాయణ అనవసరంగా తిట్టుపోసుకుంటున్నారు. ఈసారి నారాయణ గారి మీద పోటీ పెట్టేదానికే మీకు మనిషి దొరకడు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అక్రమ పోల్చడం ఎవరు చేశారు? అక్రమంగా రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు? ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన చేసింది ఎవరు? మరి గోవర్ధన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తున్నాడు. ఒక బీసీ నాయకుడు గంగాధర్ అనే అతన్ని ఈయన రాగానే 16 ఎకరాలు ఆయన పొలాన్ని, అటవీ శాఖ భూమిని, రొయ్యల చెరువు మొత్తం కొట్టి సౌదల్లో పంపించేసినటువంటి మహానాయకుడు ఈయన. మరి అదే రకంగా మాకు దసరా యాదవ్ అని ఉన్నాడు వెంకటాచలంలో. ఆయనకు సంబంధించినటువంటి సెల్ టవర్, లారీ కేట అక్రమంగా కూర్చోవడం జరిగింది. అదే రకంగా ఎస్సీ నాయకుడు ఒక కర్మూల్లా అనే ఒక ఎస్ఐ చంపేస్తే ఉదయగిరి నారాయణ అదే రకంగా అదే కర్మూల్లా వెంకటాచలం ఎస్ఐ ఉన్నప్పుడు 2 ముస్లిం యువకుల చావు కారణమైనటువంటి అతన్ని కాపాడింది గోవర్ధన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాను. పోలీస్ చేత అరాచకాలు చేయించింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఏ పోలీస్ స్టేషన్లో అయినా మా నారాయణ గారు కానీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దో చెప్పారా? వైసీపీ వాళ్ళని మా త్రినాశం పెట్టమని చెప్పారా? వైసీపీ వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టమని ఒక్కటి దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, దమ్ము ఉంటే చెప్పండి. ఏదో రాక్షస పాలన, ఒక ధర్నా. మీకేం తెలుసు? మీ బోందా మీకు ధర్నాలు చేయటం? మీకేం తెలుసు మీరు మాట్లాడటం? మీకు చేతొచ్చా మాట్లాడటం? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పార్టీ మీది. అసలు వెంకటేశ్వరపురంలో భగత్ సింగ్ కాలనీ దగ్గర పార్టీ ఆఫీస్ కడుతున్నారు మీరు. మీ పార్టీ ఆఫీస్కి ప్లాన్ ఉందా? దద్దమ్మలారో చూపించండి. ఉందా? మీరా మొబైల్ మాట్లాడేది? మా నారాయణ కాలువలు ఉన్నాయి, మేము ఆ కాలేజీ వదిలేశారా నారాయణ? మీరు నారాయణ మీద కేసులు పెట్టలేదు, నారాయణ మీద అక్రమ కేసులు పెట్టలేదు, నారాయణ ఇబ్బంది పెట్టలేదు. నారాయణని అనేక నారాయణని, నారాయణ భార్యని, నారాయణ కూతుర్ని, నారాయణ అల్లుడిని అందరి మీద కేసులు పెట్టింది మీరు కాదా? మేము నేర్చుకోవాలా? ఈరోజు మీరు కాకీలు తిడుతున్నారు. కాకీలను వాడుకుంది మీరు. ఈరోజు కాకీలు మీ ఇచ్చేవారికి రఘురామరాజు మీద చేసిన దానికి అందరూ కూడా ఇరుక్కోబోతున్నారు. అందరూ జైలు పోతున్నారు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోతారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మన కక్ష సాధింపులు వద్దు, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. 7-8 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారిది. మరి 5 సంవత్సరాల పరిపాలనలో నెల్లూరుకు ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ తెచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరుకి ఏం చేశారు? నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పండి. అదే నెల్లూరు జిల్లాకి ఈరోజు 1,00,000 కోట్లతో రామాయపట్నం దగ్గర భారత్ పెట్రోలియం వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి మన నెల్లూరు జిల్లాకు తేవడం జరిగింది 1,00,000 కోట్లతో. అది అభివృద్ధి అంటే. అది ఈ రాష్ట్రానికి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఫ్యాక్టరీలు వస్తున్నాయి రాష్ట్రంలో. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మీ సిద్ధాంతం విధ్వంసం, రాక్షస పాలన. ఎక్కడ బాలాజీనగర్లో ఇల్లు కొడితే 3 కోట్ల మున్సిపాలిటీ స్థలం కొడితే ఎవడమ్మా ముగ్గుడితే స్థలం? మీరు ₹1 కోటి పెట్టి కట్టేదానికి. దానికి కమిషనర్ అధికారులు మీ సంగతి చూస్తాం, మీ సొక్కాలు ఇప్పుతాం.
అసలు మీరు వచ్చేది ఎప్పుడు, మీరు ఇప్పేది ఎప్పుడు? కోర్టు చదువుకో, దమ్ముంటే. చేత కాకుండా చదువు చేత కాకుండా కోర్టు ఆర్డర్ ఉందంటారా? కోర్టు ఆర్డర్ ఏమిచ్చింది? స్టే ఇవ్వలేదు, కొట్టమని ఇచ్చింది. చూసుకోండి. ఊరికనే అధికారులు దబాయించడం కాదు, ఊరికనే తెలుగుదేశం పార్టీని బెదిరించాలి. మీ చేతగారి దద్దమ్మలు మీరు. మేమే మీలాగా పరిపాలన చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరగలేడు. ఈ రోజు ఆ నోరు మీకు కూర్చునేది కాదు. మా నారాయణ గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ దారికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. మేము తలుసుకుంటే మీరు వీధుల్లో తిరగలేరు. మేము మీలాగా రౌడీజానికి వెళ్ళడం లేదు. ఎలా డెవలప్ చేసుకోవాలి? మీరా పేదలు ఉద్ధరించేది? పేదలకు కట్టిన నీళ్లు నారాయణ గారు ఆ రోజు 45,000 నెల్లూరులో ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏం చేశారు మీరు? 6 అంకణాలు పట్టాలు ఇస్తారా? 6 అంకణాలు పట్టాలు ఇచ్చారు మీరు. బ్రహ్మాండ నీళ్లు పాడుపెట్టారు. అటువంటి దరిద్రపు ప్రభుత్వం మీది వైసీపీ ప్రభుత్వం. మీరా మా నారాయణ తిట్టేది, మీరా మా తెలుగుదేశాన్ని తిట్టేది. 10 తీర్చుకుంటారంట. మీ ముఖం మీ పార్టీ వస్తేగా తీర్చడం. మేమేం తీర్చుకుంటున్నావా? ఎవరి మీద తీర్చుకున్నాం చెప్పండి? ఎవరి మీద తీసుకున్నావు చెప్పండి? మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. మొత్తం 307 ఇచ్చారు. రౌడీ షీట్లు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. నా మీద 64 కేసులు పెట్టారు. ఏం తప్పు చేశాం? దోచుకుంది మీరు, దాచుకుంది మీరు, కొల్లగొట్టింది మీరు. మీరు మళ్ళీ కొంగ జపం చేస్తారా అని అడుగుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, అనవసరంగా మా జోలికి రావద్దని హెచ్చరిస్తున్నాం. ఏది అబద్ధం అయ్యేది ముందు తెలుసుకోండి. ఆ బిల్డింగ్ పరిస్థితి తెలుసుకోండి. మేము పేదవాళ్ళు ఇళ్ల మీదకి పోలేదే, పేదవాడు గుడిసి తాకలేదే. మొన్న గుర్రాల మడికి నారాయణ గారు వస్తే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు, సార్ ఈ గుడిసె తీసేస్తున్నాం. గుడిసెలో పోయినసారి కూడా నా మీద 14 నుంచి 19 వరకు ఆ ప్రచారం చేశారు. ఎక్కడైనా గుడిసె లేపారా అని అడిగాడు. లేపే ప్రశ్నే లేదు. మీ అనిల్ గారు ఎన్ని ఇళ్ళు కూల్చాడు, ఎన్ని ఇళ్ళు లేపాడు. అటువంటి దరిద్రపు పార్టీకి ఇన్ఛార్జి నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గుర్తు పెట్టుకో. నెల్లూరుకి అనవసరంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా.